ఇది పార్ట్ 2. మీకు పార్ట్ 2 అర్థం అవ్వాలంటే పార్ట్ 1 కంపల్సరీ చూడండి. అప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఇదే మన వీర్ల గుడి. పార్ట్ 1లో చెప్పినట్టు 66 మంది చనిపోయిన దానికి నిదర్శనంగా ఈ గుడి అయితే కట్టించారు. వీర్ల పండగనైతే 5 రోజులు జరుపుకుంటారు. వీర్లనేవి ఏ దైవాన్ని అయితే పూజిస్తారో కుటుంబాలు ఆ దైవాన్నే వీర్లనేవి ఎత్తుతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీరులనైతే ఎత్తుతారు. వీరులను 5 రోజులు పూజించాక 5వ రోజు అంకాళమ్మ గుడిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ పెడతారు. బ్రహ్మనాయుడు గారి చెల్లి అంకాళమ్మ అన్నమాట. మనం చెప్పుకున్నట్టు యుద్ధం జరుగుతున్నప్పుడు అంకాళమ్మ అలాగే కూర్చొని ఏడుస్తూ చనిపోతుంది. అంకాళమ్మ ఎక్కడైతే చనిపోతుందో అక్కడ విగ్రహం వెలుస్తుంది అనమాట. అంకాళమ్మ గుడి అనేది చాలా ప్రత్యేకమైనది కారంపూడిలోనే. ఇంకా వీరులను అయితే గుళ్ళో ఉంచినప్పుడు అక్కడ ఒక ఉగ్గి గిన్నె అయితే పెడతారు. ఇంకా గుడి తలుపులు అయితే మూసేస్తారు. తెల్లారి చూడగానే ఇంకా ఉగ్గి గిన్నె నిండా నీళ్ళు అయితే నిండుతాయి. ఇలా దేనికి పూజిస్తారంటే నేను పార్ట్ 1లో చూపించిన కొండ మీద నుంచి ఇక్కడికి ఒక అంగు వేస్తుంది అనమాట, ఒక గొర్రె. అందువల్ల ఇది ఎంతో ప్రత్యేకమైనదని చెప్పి